మీ పేరు ఎం అనే అక్షరంతో ప్రారంభం అవుతుందా? అయితే మీ జీవితం ఎలా ఉండబోతుందో, మీ లక్షణాలు, రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీకు ఏ సమయంలో అదృష్టం పడుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సహజంగా పేరును బట్టి కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. వ్యక్తిలో ఉండే లక్షణాలు కూడా పేరును బట్టి ఉంటాయని చెప్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఒక్కొక్క అక్షరంతో మొదలయ్యే వారి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్తున్నారు. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వారి స్వభావం ఎలాంటిదో తెలుసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎం అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అక్షరం ఎం గురించి మాట్లాడితే, ఇది కల్డియన్ న్యూమరాలజీ ప్రకారం ఈ అక్షరానికి సంఖ్య 4 ఇవ్వబడింది. సంఖ్య 4 రాహువుచే పాలించబడుతుంది. ఎంతో పేరు మొదలయ్యే వ్యక్తి భావోద్వేగ వ్యక్తి. చిన్న విషయానికి భావోద్వేగానికి లోనవుతారు. వారి స్వభావం తీవ్రమైనది. ఏదో ఒకటి లేదా మరొక దాని గురించి ఆలోచించటం వీరికి అలవాటు. వర్తమానం కంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. వీరు ఎవ్వరినీ ఆట పట్టించరు, కానీ ఆట పట్టించే వారిని కూడా వదిలిపెట్టరు. వీరు కొద్దిగా సోమరితనాన్ని కలిగి ఉంటారు, కాబట్టి కొన్నిసార్లు వీరు చేసే పని అసంపూర్తిగా ఉంటుంది. ఈ వ్యక్తులు ధైర్యవంతులు, కష్టపడి పనిచేసేవారు మరియు అసలైన భావజాలాన్ని కలిగి ఉంటారు. వీరు తమ కుటుంబానికి పూర్తిగా అంకితమై ఉంటారు. ఎంతో పేరు మొదలయ్యే వారు కుటుంబం కోసం ఏదైనా చేయగలరు. ఎదుటివారు తమ స్నేహితుణ్ణి అవమానిస్తే అస్సలు సహించరు. వీరు తమ ప్రతి అడుగును తూకం వేస్తారు. అదృష్టం కంటే తన కష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారి రాశి చక్రం సింహం మరియు వారి రాశిని పాలించే గ్రహం సూర్యుడు. వారికి రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంది. దీనితో పాటు ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మరియు రచయితలు కూడా. వీరిలో కొంతమంది ఏదైనా మాట్లాడినప్పుడల్లా బరువెక్కి మాట్లాడడం, భాషపై మంచి పట్టు కలిగి ఉంటారు. ఎం అనే రాశిచక్రం ఉన్న వ్యక్తులు తరచుగా కొంత లోతైన ఆలోచనలో మునిగిపోతారు మరియు అలాంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైన వారు. అందుకే వారిని దూషించటం సరికాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులు ఏదైనా చెప్పగలరు లేదా చేయగలరు. ఈ వ్యక్తులు వారి భౌతిక ప్రొఫైల్ మరియు ఆకృతి ప్రకారం చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సాధారణంగా వారి కళ్ళు పెద్దవిగా ఉంటాయి మరియు వారి ముఖంలో విభిన్నమైన మెరుపు కనిపిస్తుంది. కెరీర్ అంచనాల ప్రకారం కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తులు ఎక్కువగా రాజకీయాల్లో చురుకుగా కనిపిస్తూ ఉంటారు. ఇది కాకుండా రచయితగా కూడా బాగా కనిపిస్తారు. కోపం వీరికి ముక్కు మీదే ఉంటుంది. వారు స్వభావం కొంచెం క్రూరంగా ఉంటుంది. వారి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో వారికి తెలియదు. ఈ వ్యక్తులు సత్యాన్ని ఎదుర్కోవటం గురించి అస్సలు భయపడరు, ఎందుకంటే వారు నిజం మాట్లాడడానికి మరియు నిజం వినడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు కొంచెం సిగ్గుపడతారు మరియు మొండిగా ఉంటారు. తమకు ఏది నచ్చితే అది సాధించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎం అనే వ్యక్తి సాధారణంగా రాజకీయాలు మరియు పాలన మరియు పరిపాలనను తమ వృత్తిగా ఎంచుకుంటారు. వారికి భాషపై విపరీతమైన పట్టు ఉంది. ఈ వ్యక్తుల సంపద మరియు ప్రతిష్ట కారణంగా సమాజంలో చాలా గౌరవం పొందుతారు. వారి వద్ద డబ్బు మరియు ధాన్యాలకు కొరత లేదు. వీరు తమ పనిని హృదయపూర్వకంగా చేయకపోయినా వీరి అదృష్టం చాలా బాగుంటుంది. వీరు తమ గమ్యాన్ని చేరుకుంటారు. లవ్ మ్యారేజీ అంచనాల ప్రకారం వీరు ప్రేమ విషయంలో కొంచెం ఎమోషనల్గా ఉంటారు. అందుకే వీరు చాలా త్వరగా ప్రేమలో పడతారు, కానీ తమ భావాలను వ్యక్తీకరించడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తులు సంబంధాలను నిర్మించటంలో మరియు నిర్వహించడంలో చాలా ముందున్నారు. ఈ ఎం అనే అక్షరం మొదలయ్యే వ్యక్తి ఉద్వేగభరితంగా ఉంటారు, కాబట్టి అతను అతి త్వరలో ఒకరితో ప్రేమలో పడతాడు మరియు ప్రేమించిన వ్యక్తులను హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. వారు తమ భాగస్వామి లేదా ప్రేమికుణ్ణి ఎంతగా ప్రేమిస్తారో వారు కూడా అంతే ప్రేమను ఆశిస్తారు.
వారు ఎవరితోనైనా సరే ప్రేమలో పడినప్పుడు దానిని పొందటం వారి జీవిత లక్ష్యమవుతుంది మరియు దానికోసం వారు ప్రపంచంతో పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. ఎం పేరుతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ మనసులో విషయాలను అణచివేసే ధోరణి కలిగి ఉంటారు. కొన్నిసార్లు అలాంటి స్వభావం ఇతరులకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఈ విషయం చేదుగా ఉన్నా ఎవరైనా బహిర్గంగా చెప్తే విషయం అక్కడితో ముగుస్తుంది. కానీ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఫలితం మంచిది కాదు. ఎం అనే అక్షరం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి చెందిన వ్యక్తులు మా అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు. అయితే సింహరాశికి చెందిన ఎం అక్షరం పేరు గల వ్యక్తులు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించటము తప్పకపోవచ్చు. కెరియర్ పరంగా ఎదగడానికి కొందరిని కలుసుకోవలసి వస్తుంది. ఎం అక్షరం కలవారు వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వాళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఎం అక్షరం గల వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కావున వీరి అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపై ఉన్నది. వీరికి శారీరక బలముతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. యమని అక్షరం గల సింహరాశి వ్యక్తులకు మోసం చేసే గుణము ఉన్నవారంటే అస్సలు పడదు. వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం గలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగతీసుకోవటము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజము అవుతాయి. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్తబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. ఎం అనే అక్షరం గల సింహరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను పొందడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, శత్రువుల బాధలను తొలగించుకోవద్దని నిత్యం ఇష్టదైవాన్ని పూజించాలి. అలాగే జీవితంలో పైకి రావడానికి, అనుకున్నది అనుకున్నట్లు సాధించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే ఇక మీకు జీవితంలో తిరగనేదే ఉండదు. ఎం అనే అక్షరం గల సింహరాశి వ్యక్తులకు శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. ఆదివారము మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం మంచిది. అలాగే మీ మెడలో ఖాకీ రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించటం మీకు అదృష్టం తెస్తుంది. ఈ పరిహారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యము మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి.
వారానికి ఒక్కసారి, ముఖ్యంగా ప్రతి శనివారము చీమలు, క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార పదార్థాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మీరు సూర్యగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు చేయాలి. ఓం హరం హరం హౌం సహ సూర్యాయ నమః అన్న సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలను నెరవేర్చుకోవటంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. మీకు నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది.